నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. తీగజాతి కూరగాయలను రైతులు వీలును బట్టి నేలపై ప్రాకించడం లేదా పందిళ్లు వేసుకొని గాని సాగు చేస్తుంటారు. ముఖ్యంగా బీర, ఆనప, కాకర వంటి పందిరి జాతి కూరగాయలను క్రింద ప్రాకించడం కంటే పందిళ్లు వేయడం ద్వారా మేలైన దిగుబడితో పాటు మంచి నాణ్యతను సాధించవచ్చు. అయితే సాగు ఆరంభం నుంచి చీడపీడలు పంటలపై సవాలు విసురుతూ దిగుబడులను హరించి వేస్తుంటాయి. వర్షాకాలంలో పెంకు పురుగులు, ఆకుతినే పురుగులు, రసం పీల్చు పురుగులు, బూడిద, బూజు తెగుళ్లతో పాటు పండు ఈగ వంటివి ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు ప్రారంభం నుంచి కొంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అంటూ తీగజాతి కూరగాయల్లో వచ్చే చీడపీడలు నివారణ చర్యల గురించి సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతు సోదరులు ఈ తీగజాతి కూరగాయల పెంపకాన్ని కూడా ఎక్కువగా విస్తీర్ణంలో చేస్తున్నారు. బీర కానీ, కాకర కానీ, ఆనప, గుమ్మడి ఇలాంటి పంటల్ని వేస్తుంటారు. వీటిలో కూడా మనకి చాలా రకాల చీడపీడల సమస్యలు కూడా వచ్చి పంట నష్టపోవడం అనేది జరుగుతుంటుంది. ఒకవేళ పంట వచ్చినా కానీ నాణ్యత లేకపోవడం, అదేవిధంగా ఈ కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించడం వల్ల ఈ పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తీగజాతి కూరగాయల్లో మనం పురుగులు కనుక చూస్తే ఈ గుమ్మడి పెంకు పురుగు అని అంటారు. దీన్నే మనం పంప్కిన్ బీటిల్, రెడ్ పంప్కిన్ బీటిల్ అని చెప్పేసి సాధారణంగా పిలుచుకుంటాం. ఇది వచ్చేటప్పుడు ఏంటంటే ఆకుల్ని తినేయటం, ఈ లేత చిగురులు ఏవైతే ఉంటాయో ఆ చిగురులను తినేసి తద్వారా పూత నాశనం అయిపోవడం, తద్వారా పంట ఫలదీకరణం జరగక కాయలు కానీ అవి రాకుండా ఆపేస్తుంది. కాబట్టి ఈ గుమ్మడి పెంకు పురుగుని మనం గమనించుకొని వీటి నివారణ కోసం మనం ఏంటంటే ఈ ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం, లేదంటే క్లోరిఫైరిఫాస్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ రసాయన మందులు ఏంటంటే కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నాం. అలా కాకుండా పంట వేసిన నెల రోజుల నుంచి కూడా 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు వేప గింజలు దొరకవనుకుంటే ఈ వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ పిచికారీ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు ఉధృతి తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. వీటితో పాటుగా మనకి తీగజాతి కూరగాయల్లో వచ్చేటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య పండు ఈగ. మనకి కాకరలో కానీ, బీరలో కానీ, గుమ్మడిలో కానీ మనకి ఈ పండు ఈగ వచ్చి చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఇదేంటంటే పూత వచ్చిన దగ్గర పూతలో ఉండడం, తర్వాత పిండి తయారైన తర్వాత పిండి లోపలికి రంధ్రాలు చేసి లోపలికి వెళ్ళిపోవటం, ఈ రంధ్రాలు పడడం వల్ల అక్కడ నీరు చేరి ఆ భాగాలంతా కూడా కుళ్ళిపోయి పండుబారినట్టు అయిపోవటం, అదేవిధంగా కాయ నాణ్యత దెబ్బతింటం, కాయ రంగు మారిపోవడం అనేది మరి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా చాలా వరకు పంట నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఈ పండు ఈగను కూడా సరైనటువంటి సమయంలో గమనించి సరైనటువంటి సస్యరక్షణ చర్యలు మరి చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. వీటిలో భాగంగా ఏంటంటే పండు ఈగ నివారణ కోసం ఈ పండు ఈగ లింగాకర్షకం, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేటువంటివి దొరుకుతాయి. అంటే పండు ఈగ ఎరలనేవి కూడా మనకి దొరుకుతుంటాయి. దీనికోసం ఏంటంటే మనం మిథైల్ యూజినాల్ అనేటువంటి మందును, అదేవిధంగా వెనిగారు, అదేవిధంగా పంచదార ద్రావణం, ఈ 3 కలిపినటువంటి ద్రావణం 10 మిల్లీలీటర్లు మనం ఒక దగ్గర ఒక్కొక్క ప్లేట్లలో కానీ లేదా దీంతో తయారు చేసినటువంటి ల్యూర్ తయారు చేసి ఈ పండు ఈగ తాలూకా ఈ ఫిరమోన్ ట్రాప్స్లో కనుక వేలాడదీస్తే అక్కడ ఈ పండు ఈగ తాలూకా మగ పురుగులన్నీ కూడా ఆకర్షింపబడి చాలా వరకు పండు ఈగ తాలూకా ఉధృతి మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల మనం చాలా వరకు రసాయన మందుల పిచికారిని కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఈ తీగజాతి కూరగాయల్లో మనకి తెగుళ్ళు కనుక చూస్తే ఈ బూడిద తెగులు అంటాం. ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఆకు పై భాగంలోనూ వెనక భాగంలో కూడా బూడిద పూసినటువంటి మచ్చలు లాంటివి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. తద్వారా ఆకులు ఆహారాన్ని తయారు చేసుకోలేక చాలా వరకు పంట పూత రాకపోవడం, పూత వచ్చినా కాయలు సరిగా రాకపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ బూడిద తెగులు నివారణ కోసం ఏంటంటే మనం ఒకటి ట్రైడీమార్ఫ్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే బూడిద తెగులు చాలా వరకు తగ్గిపోతుంది. హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినా కానీ మనకు చాలా వరకు ఈ బూడిద తెగులు తగ్గిపోతుంది. అదేవిధంగా అక్కడక్కడ ఈ ఫిజేరియం వేరుకుళ్ళు తెగులు అంటాం.
ఈ వేరుకి శిలీంధ్రం ఆశించి మొక్క తీగంతా కూడా చనిపోవడం కూడా అక్కడక్కడ మనం గమనిస్తుంటాం. ఇది నేల ద్వారా సంక్రమించేటువంటి శిలీంధ్ర తెగులు కాబట్టి మనం దీని నివారణ కోసం ఏంటంటే, ఒకటి ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినటువంటి మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్క మొదల్లో పోయటం. అదేవిధంగా విత్తనాలు నాటేటప్పుడే ఈ వేప పిండిని కూడా మనం మొక్క మొదల దగ్గర కనుక వేయగలిగితే చాలా వరకు ఈ ఫిజేరియం వేరుకుళ్ళు తెగులు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ తీగజాతి కూరగాయల పంటలు వేసేటువంటి రైతులు పురుగులు తెగుళ్ళ మీద సరైన అవగాహనతో కనుక సస్యరక్షణ చేపడితే మంచి దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు వచ్చి మార్కెట్లో కూడా మంచి ధరలు వచ్చి నికర ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది.